ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైన మిడిల్ ఆర్డర్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, చివర్లో హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ అందించారు. టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అయిన ఆడమ్ గిల్క్రిస్ట్ ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఆడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ, అటు బౌలింగ్లో చాలా అద్భుతంగా ఆడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. అయితే అనంతరం టీమిండియా ప్లేయర్ అయిన వరుణ్ చక్రవర్తిపై ప్రశంసల వర్షం కురిపించాడు. నిన్న జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశాడని అన్నాడు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు.